ఏయ్ లేరే, ఇంకెంతసేపు అంటారు? కాలేజీ పోరా? అబ్బా అమ్మ ఈరోజు పోమమ్మా. ఎందుకు అలా లేపుతావు? కొంచెంసేపు పడుకొని కాలేజీ పోతారు లేకుంటలేదు. పోనంటే ఎట్లా? చదువుకోవాల్సిన వయసులో చదువుకోవాల్సిందే. ఏయ్ లేరి, లేచి రెడీగా పోరు. జరిగే నువ్వు జరుగు కొంచెం ఆగో. ఇది వస్తలే మమ్మీ. అమ్మా అమ్మా ఏంది? తెల్లాలేసి కాలేజ్కి పో అని కొడతావు కదా. వేసుకుందామంటే పౌడర్ లేదు, పెట్టుకుందామంటే కాటుకలేదు. ఇట్లా బిత్తిదానికి పోమంటావా? అగో అట్లా చిరాకు పడతావు ఎందుకే? మీ ముఖాలు చూడ్డానికి మంచిగానే ఉంటాయి, మీ కళ్ళు కూడా నల్లగా ఉంటాయి. ఇంకా మీకు పౌడరు కాటిక ఇవన్నీ ఎందుకే? అబ్బా అట్లా కాదమ్మా. మా ఫ్రెండ్స్ అందరూ తీరు నెయిల్ పాలిష్లు పెట్టుకుంటారు, మంచి మంచి స్టిక్కర్లు పెట్టుకుంటారు. మేము చూడ ఎట్లున్నాము. ఏయ్ పెట్టుకోవడానికైతే బొట్టు అయితే ఉంది కదా, అది పెట్టుకొని పోరి చాలు. కాలేజీ పోవడానికి నెయిల్ పాలిష్లు బొట్లు ఇవన్నీ అవసరం లేదు, పోరి. ఛీ, అమ్మ ఎప్పుడు ఇట్లనే ఎత్తుంది. దాక్క పోదాం. అక్క బాగా వస్తుంది. ఎంతసేపు వచ్చి నాదే లేటా? సరే కానీ ఏందా ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేస్తలేవు? ఇంట్లో మా అమ్మకి నాకు లొల్లైంది. నా బాధ నాది, నీ బాధ నీది. అందుకే ఫోన్ లేపదే. ఏంటి మీ అమ్మకి నీకు గొడవనా? ఎందుకులే ఇప్పుడు ఆ గొడవ గురించి. సరే కాలేజ్కి అయితే పోదాంపా. ఏంది కాలేజీకి పోయేది? కాలేజీలో ఏదేం లేదు, సినిమాకు పోదాంపా. అమ్మో సినిమాకా? నేను రాను. దేవర సినిమా రిలీజ్ అయిందే, పోదాంపా. అందరు సినిమాకే పోతారు, పా నడు. అబ్బా ఇప్పుడు రానన్నా కదా సిద్ధు, మళ్ళీ ఎప్పుడన్నా పోదాం. రావే నువ్వు. ఎందుకు రావు తెలుసా? నువ్వు నిజంగా నన్ను లవ్ చేస్తావు కదా నాతో రావడానికి. నువ్వు నన్ను నిజంగా లవ్ చేస్తలేవు అంటే రానంటున్నావు, అంతే కదా? నిజం కాదు సిద్ధు, నేను మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నా. అక్కడ పోవచ్చు కదా బాగుంటుంది. మంచి సినిమా చేసినారు. ఆహా మా మంచి మరదలు చూసినావానే, నీకున్న తెలివితేటలు మీ అక్క కూడా లేవు. అవునా? మరి సరే వస్తా. ఇప్పుడు మంచిదాని అయినా మరదలా, నువ్వు కూడా వస్తావు సినిమాకు? వద్దులే, దాన్ని కాలేజ్ కాడ దించి మనం సినిమాకి పోదాం, ఓకేనా? ఎక్కువ ఏందమ్మా కాలేజీకి పోవాలనిపించలేదా? ఇలా ఇబ్బందిగానే పోయిందా? కాలేజీ పోవడానికి ఇబ్బంది ఏంది? చదువుకోవాలి. అల్లుడు మామ అత్తున్నావు. ఏమే అల్లుడు, ఇంట్లో దాకా రాకముందే అత్తన పాని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఏంది సంగతి? ఇంట్లో పిల్లలు ఉన్నారే, అందుకే ఇక్కడ తీసుకొచ్చాను. సరేగా నీ పైసలు ఎప్పుడు ఇస్తో చెప్పు. నాకు వచ్చేటివి ఉన్నాయి మామ, వచ్చినాక నీకు ఇస్తా. నేను ఇచ్చేటప్పుడే చెప్పిన, అసలు పైసలు అంటేనే పాపవి అన్నది. పాప వడ్డీ 10 రూపాయల వడ్డీ. నెలకి ఇస్తా అని తీసుకుంటే 6 నెలలు అయిపోయింది. ఇప్పటికి అసలు లేదే వడ్డీ లేదే. అసలు ఎప్పుడు ఇస్తావాళ్ళు నువ్వు? ఇంకా 2-3 రోజులు ఆగి తప్పకుండా ఇస్తా. నువ్వు అల్లుడు 2-3 రోజులు కాదు, నీకు వారం రోజులు టైం ఇస్తానా. వారం రోజుల తర్వాత వస్తా, సరేనా?
సీత పిల్లలు అన్నం తిన్నారా? తినలే. నేను పప్పుచారు వండినా, అది వద్దంట, వాళ్ళకి చికెనే కావాలట. ఈరోజు పైసలు లేవమ్మా, అందుకే అమ్మ పప్పు వండింది. వచ్చే ఆదివారము చికెన్ కాదు మటన్ తీసుకొస్తా. అయితే అప్పుడే తింటాం. అప్పటిదాకా కోపంతని కడుపు మార్చుకుంటే ఎట్లా అమ్మా? తినుర్రి. అయితే వచ్చే ఆదివారం ఖచ్చితంగా మటన్ తీసుకొస్తారా నాన్న? తీసుకొస్తా అమ్మా, తినుకోండి. సరే అక్క పర్లేదు. పిల్లలు మీకోసం నేను తెచ్చాను చూడు. ఏంటి నాన్నవి? మీ ఇద్దరికి డ్రెస్ తీసుకొచ్చాను. కొత్త బట్టలా? ఛీ, ఇది అసలు డ్రెస్సేనా? ఏయ్ ఏంటి? వద్దు సీత, ఎదిగిన పిల్లల్ని కొడతారా? కొట్టాలా చంపాలా వీళ్ళని? మీ నాన్న ఎంతో ప్రేమతో మీకు కొత్త బట్టలు తీసుకొస్తే నచ్చలేదు నేను మొహం మీదకి ఇసురు కొడతారా? లేకపోతే ఏంటమ్మా, ఇవి అసలు బట్టలేనా? చెట్ల కింద ఉండేటోళ్ళు కూడా గిసుంటి బట్టలు వేసుకోరు. ఛీ, అసలు ఏమన్నా కలర్లేనా నాన్న? ఈ సెలక్షన్ ఎట్లుందంతా? ఛీ, ఏం మంచిగా లేవు. అది కాదే, తెచ్చిన బట్టలు కొత్తయా కాదా, కలర్ మంచిగుందా లేదా, ఇవి కాదే చూసేది. తెచ్చింది ఎవరు? మా నాన్న. మా నాన్న సంతోషమే మా సంతోషం అనుకోవాలి, అంతేగాని ఇట్లా అమ్మ నాన్నని బాధ పెట్టద్దే. సీత, వాళ్ళు నన్ను ఏం బాధ పెట్టలేదు, వాళ్ళ కొత్త బట్టలు నచ్చలేదు అంతే. అమ్మ, ఈ దసరా పండుగకు మంచి బట్టలు తీసుకొస్తా అమ్మ, ఇవైతే వేసుకోరు ఇప్పుడు. ఏమండి, బాబాయ్కి పైసలు ఇవ్వాలి కదా, ఎట్లనండి? ఏమోను, వారం రోజులు గడువు ఇచ్చిండు, పైసలైతే ఒక్క రూపాయి కాలేదు. ఆయన అత్తడేమన్నా భయంగా ఉంది. అల్లుడు మామ అత్తున్నాగు నేను. నేనేస్తాను, కూర్చో. అయ్యో వచ్చినావు మామ, కొంచెం బయటకు పోయి మాట్లాడుకుంటాం. ఏ ఆగలుడు, బయటకు పోయి మాట్లాడుకునేది ఏంటి? ఇక్కడనే మాట్లాడుకుందాం. నా విషయం ఏంది ఇప్పుడు తెలవాలి. అసలు నేను నీకు అప్పించినా, నువ్వు నాకు అప్పించినవా? లేకపోతే నేను ఇంటి చుట్టూ తిరుగుతాడు నేను పిచ్చోడు అనుకుంటావా? ఒక్క వారం రోజులు ఆగు మామ, ఈసారి తప్పకుండా ఇస్తా. ఇన్ని రోజులు ఎట్లాగో ఆగిరి బాబాయ్, ఇంకొక వారం రోజులు ఆగురి నా మాట మీద. ఒక్క వారం రోజులు ఆగు మామ, ఈసారి తప్పకుండా ఇస్తా. ఏ నీ మాట మీద నమ్మకం లేదు అల్లుడు. ఇన్ని రోజులు ఎట్లాగో ఆగిరి కదా బాబాయ్, ఇంకొక వారం రోజులు ఆగురి నా మాట మీద. సరే బిడ్డ, నీ మాట మీద ఆగుతాను. వారం రోజులు మాత్రం తప్పకుండా ఇయ్యదు, సరేనా? అసలు ఈ అప్పులు చేసుడు ఎందుకు? మందిని ఇంటికి రప్పించి ఇజ్జత్ తీసుడు ఎందుకు? ఏయ్ నోరు మొయ్యండి, ఎక్కువ తక్కువ మాట్లాడిననుకో పళ్ళు రాలగొడతా. మనం ఏమి ఉన్నోళ్ళం కాదే, రోజు చికెన్ బట్టలు తినడానికి, కొత్త బట్టలు వేసుకొని తిరగడానికి. మేమిద్దరం కష్టపడితే కానీ మీ ఫీజులే వెళ్తలేవే, అట్లాంటిది అప్పులు చేయకపోతే ఇంకేం చేయమంటారే? నువ్వు మా కోసమే చేసినట్టు మాకు తెలియదా ఏంది? రోజు చికెన్ మటన్ తింటున్నట్టు, రోజుకు 4 తిరుగు బట్టలు వేసుకుంటున్నట్టు. మా కోసం చేయకపోతే ఇంకెవరి కోసం చేస్తావు అప్పు? అసలు ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు? అప్పులు మొత్తం మా కోసమే చేసిర్రా? ఇక మా కోసం చేసిన అప్పులు చాలు, ఇక చెయ్యకూర అవసరం లేదు. అసలు ఇంట్లో ఉంటే కంటే వేరేటోళ్ళు ఇంట్లో ఉంటున్నా మంచిగా ఉండు. రాయ అక్క పోదాం. సీత, పిల్లలు బాగా బాధపడ్డట్టున్నారు. మీరు బాధపడుతున్నారని నేను బాధపడుతుంటే మీరేమో వాళ్ళు బాధపడుతున్నారని బాధపడుతున్నారు. వాళ్ళు బాధ పెట్టే రకమే కానీ బాధపడే రకం కాదండి. సీత, మా పైసలు ఎట్లా కట్టుడేందో ఏం అర్థమవుతలేదు. ఇంకా వారం రోజులు టైం ఉంది కదండి, ఎట్లనట్లా కడదాం, మీరైతే బాధపడకండి. సరే వదినమ్మా, సాయంత్రం కలుపుతా.
ఏయ్ ఎవరే అతను మన ఇంటికి వచ్చిపోతుండు? కాలేజ్ ఫ్రెండ్ అమ్మా. సురేష్ గారు ఇంటికి వచ్చిండు, అట్లా మన ఇంటికి వచ్చిండు. మగోళ్ళతోటి అంత స్నేహం మంచిది కాదు బిడ్డ. ఎవరు వచ్చిర్రక్క? సిద్ధు వచ్చిండే. ఓ సిద్ధా. అంటే నీకు కూడా తెలుసా అబ్బాయి? కాలేజ్ ఫ్రెండే కదమ్మా, తెలుసు. ఒకటే కాలేజ్ వీళ్ళిద్దరిది. ఏం దోస్తులో ఏమో. ఇంకోసారి నాకు తెలియకుండా ఎవరు మన ఇంటికి రావద్దు. నడువు లోపలికి. ఏమండి ఏమైంది? అదోలా ఉన్నారు, ఏం ఆలోచిస్తున్నారు? ఏం లేదు సీత, 2-3 రోజులు కూడా బతుకమ్మ పండుగ రావంటే పిల్లలకు బట్టలు కొందామంటే పైసలు లేపాయి, గదే ఆలోచిస్తున్నాం. ఈ పండగ కాకపోతే వచ్చే పండగ కొనుక్కుంటాం, దానికి ఆలోచించాలనా? ఏం మాట్లాడుతున్నా సీత? ఆడపిల్లలు ఇలా కొత్త బట్టలు వేసుకొని రేపు వేసుకోమంటేనే పాత బట్టలు అంటారు. అట్లాంటిది ఏడాది దాకా ఆగుతారా? ఏం చేస్తాను చెప్పండి, రెక్కల కట్ట మీద బతికేటోళ్ళం. ప్రతి పండగకి కొత్త బట్టలు తీసుకురమ్మంటే ఎట్లా తీసుకొస్తాం? ఏం మాట్లాడుతున్నావు సీత? ఆడపిల్లలకు అన్ని పండుగలు వేరు, బతుకమ్మ పండుగ వేరు. మామూలు పైసలు అడుగుదామంటే ఆయనకి ఇప్పటికే బాగా ఉంటుంది. నువ్వేమన్నావు సీత? మనం రెక్కల కట్ట మీద బతికేటోళ్ళం అన్నావు కదా. నా రెక్కల్ని చూస్తున్నావు, రెక్కల్లో ఉన్న రక్తాన్ని చూస్తున్నావు. ఆ రక్తాన్ని అమ్మైనా పిల్లలకు కొత్త బట్టలు తీసుకొస్తాయి. మీరేం బాధపడకండి, ఏదో ఒక మార్గం ఆ దేవుడు చూపిస్తాడు. పదండి లోపలికి. ఏమైంది? ఒంట్లో మంచిగా లేదా? హాస్పిటల్కి పోదాంపా. వద్దమ్మా. ఏమైంది బిడ్డ? డాక్టర్ చూపిస్తా. నాకు 3 నెలలమ్మా. ఇవేం మాట్లాడుతున్నావే? ఎవడే వాడు? ఎన్ని రోజులు సాగుతుంది? ఆ రోజు మన ఇంటికి వచ్చాడే అతని సిద్ధు. ఇవన్నీ కాదే, అసలు నిన్ను ప్రేమ నిన్ను చంపేయాలి. ఏమైంది? ఏమైంది? చంపుతావా బిడ్డను? అసలు ఏమైందే చెప్పు. నా నోటితో ఎట్లా చెప్పమంటారండి? నీకు తెలుసు కాబట్టి నువ్వే చెప్పు. మన బిడ్డ నిలదప్పింది. అసలు ఏం మాట్లాడుతున్నావు సీత? అవునండి, వాడెవడో ప్రేమించిందట, వాడే చేసింది ఈ పని. ఎవడమ్మా వాడు? సిద్ధు నాన్న. సిద్ధువా? ఎవరమ్మా వాంది? నాకు తెలుసు నాన్న. ఏంది నీకు తెలిసేది? మీరిద్దరు తెలిసే చేస్తారు కదా ఇదంతా. ఆవేశపడదు సీత, ఇప్పుడు ఆవేశపడే టైం కాదు, ఆలోచించుకునే టైం. పదమ్మా. బాగైనా? బాగా మరగల ఈ లెవెల్. అమ్మ నాన్న. మీ అమ్మ నాన్న ఏంది అందరూ ఒకటేసారి ఇట్లా కట్టగట్టుకుని వచ్చారు? ఏం లేదు బాబు, నువ్వును మా పెద్ద బిడ్డ ప్రేమించుకున్నారట కదా, ఇప్పుడు దానికి 3వ నెల. అందుకే నువ్వు దాన్ని పెళ్లి చేసుకోవాల్సింది. మేమిద్దరం ప్రేమించుకున్న మాట వాస్తవమే, కానీ ఏదో కడప అంటున్నావు కదా, మరి దాని గురించి మాత్రం నాకు తెలియదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సీత ఆగు. బాబు, మేము పైసల్లో బీదవాళ్ళం కావచ్చు కానీ గుణంలో ధనవంతులం. నా బిడ్డ మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించింది. మిమ్మల్ని భర్త అనుకో, ఇప్పుడు మీ కడుపులో బిడ్డను మోస్తుంది. మీరు దానికి ప్రాధాన్యత. సరే, దాని గురించి నాకు తెలుసు, శీలంలో సీత చెల్లెలని. కానీ నేను డబ్బు మనిషినే, మరి నాకు కట్న కానుకలు ఎవరిస్తారు? మిమ్మల్ని చూస్తేనేమో బిచ్చగాళ్ళు ఎక్కున్నారు. చూడు బాబు, మేము బిచ్చగాళ్ళం కావచ్చు, నేను బిచ్చమెత్తేనా నువ్వు అడిగిన కట్నకాలను ఇస్తా. అయినా దాని మీద నాకు ఇప్పుడు మోసు తీరిపోయింది. నేనెందుకు చేసుకోను.
నీ కాళ్ళు పట్టుకుంటా బాబు, నా బిడ్డ జీవితం అన్యాయం చేయకు. లేండి సార్, లేండి. సార్, నాలో ఉన్న పొగరబోతూ ఈ క్షణమే చచ్చిపోయాడు సార్. నా దగ్గర డబ్బు ఉన్నదన్న అహంకారంతో అట్లా మాట్లాడినా. కానీ నేను ఒక అనాథను సార్. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే మీరంతా నా వల్ల అవుతారు సార్. నేను మీ అమ్మాయిని ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను సార్, ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. సారీ సార్, నన్ను క్షమించండి. చాలా సంతోషం బాబు. పొరపాటున నీ మీద చేసుకున్నా, నన్ను క్షమించు. దానిలో అర్థం ఉందిలే అత్తమ్మ. సరే మీరు వెళ్ళండి, నేను రేపు వస్తా. ఏందమ్మా చెప్పు. బతుకమ్మ పండగకి మాకు కొత్త డ్రెస్సులు తీసుకొస్తా అన్నావు. రేపే బతుకమ్మ పండుగ, ఇంకెప్పుడు తీసుకొస్తావు? నేను ఆ పనులోనే ఉన్నాను, తీసుకొస్తా. ఇంకెప్పుడు తీసుకొస్తావు నాన్న? రేపే బతుకమ్మ పండుగ. ఒసేయ్, ఏం మాట్లాడుతున్నావే? అసలు మనం ఉన్న పరిస్థితి ఏంది? నువ్వు అడుగుతున్న కోరికలేంది? మనం పండుగ చేసుకునేటట్టే చేసిందా అని అది? ఇంత కూడా గుర్తు కానీ నీకు? ఓ పక్క పరువు పోయి మేము చేస్తుంటే మీకు బట్టలు కావాలి కదా, బట్టలు పండగకి. అది తప్పు చేస్తే నన్నంటే ఏంటమ్మా? అయినా ఏ పండగకైనా మాకు బట్టలు కొనిచ్చిర్రా? ఎప్పుడు అడిగినా సర్దుకుపో 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 ఇదేనా? అయినా మా ఫ్రెండ్స్ ఎట్లా రెడీ అవుతారో తెలుసా? అయినా నేను నిన్ను అడగట్లేదమ్మా, నేను మా నాన్నని అడుగుతున్నా. నాన్న, నువ్వు మాకు పండగకి బట్టలు కొనిస్తున్నావా లేదా? చిన్నప్పటి నుంచి ఎప్పుడైనా బాధ పెట్టిందమ్మా? ఇంత పెద్ద బతుకమ్మ పండుగకి బాధ పెడతానా? కొనిస్తానమ్మా, ఒక్క రేపటి వరకు ఓపిక పట్టుడు. రేపటి దాకనా? అసలు నువ్వేమనుకుంటున్నావు నాన్న? అందరు నాన్నలు 10 రోజుల ముందే వాళ్ళ పిల్లలకు బట్టలు తీసుకొచ్చారు తెలుసా? తెల్లారితే పండుగ, ఇప్పటికి కూడా మాకు బట్టలు లేవు. అసలు నాకు ఆ డౌటు, నువ్వు మా నాన్నమేనా? మేము మీ పిల్లలమేనా? అవునే, ఆయన మీ నాన్న కాదు. మీరు నా కడుపులో పుట్టలేదు. మీరు నేను ఒక కన్న తల్లి బిడ్డలం. ఆయన మీ నాన్న కాదు, మీ బావ. నన్ను చేసుకున్న పాపానికి మిమ్మల్ని ఇంత టోలం చేసిండే. మన అమ్మ నాన్న చనిపోయిన తర్వాత మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి మిమ్మల్ని పెంచి పెద్ద చేస్తే మీరు ఎన్నడైనా ఆయనకు మర్యాద ఇచ్చి మాట్లాడినానే? నేనైనా మిమ్మల్ని కోపడ్డా కానీ ఎన్నడైనా ఆయన కళ్ళతో నేను భయం పెట్టిండానే మిమ్మల్ని. మాకు పిల్లలు పుడితే మీ మీద ప్రేమ ఎక్కడ తగ్గిపోతుందో అని మాకు పిల్లలు పుట్టకుండా నాకు చెప్పకుండా ఆపరేషన్ చేయించుకున్నాడే. మరి మనకు పిల్లలు వద్దా అని నేను అడిగితే ఇక నుండి వాళ్ళే మన పిల్లలు అని మిమ్మల్ని ఎంతో ప్రేమగా చూసుకున్నాడే. అసలు ఆయన్ని మీరు ఇన్ని మాటలు అంటారానే? మన నాన్న బతుకున్నా మిమ్మల్ని ఇంత మంచిగా చూసుకున్నట్టే కాదు. అసలు ఆయనను మీరు ఇంత బాధ పెడతారానే? ఇంత బాధ పెడతారా? నేనైనా మిమ్మల్ని కొట్టినా తిట్టినా కానీ ఆయన ఎన్నడైనా మిమ్మల్ని పల్లెత్తు మాట అన్నాడా? చెప్పని అసలు ఆయన పట్టుకొని ఇన్ని మాటలు అంటారానే? అయ్యో, మనం గుడి కట్టినా కూడా ఈ జన్మలో ఆయన రుణం తీర్చుకోలేము.
నీకు ఒక విషయం చెప్పనా? ఫస్ట్ నేను నీ అందాన్ని చూసి నీ మంచితనానికి ఇష్టపడ్డా. తర్వాత నిన్ను వాడుకొని ఇడిచిపెడదాం అనుకున్నా. కానీ ఆయన నీకు బావైనా కూడా ఒక కన్న తండ్రిలాగా నా కాళ్ళ మీద పడి నా బిడ్డ జీవితాన్ని నాశనం చేయకని ఎంతో కుమిలి కుమిలి ఏడ్చిండే, ఎంతో బాధపడ్డాడు. ఆయన మంచితనం ముందు నా అహంకారం తుడిచిపెట్టుకపోయింది. ఇలాంటి బావ ఎవరికి దొరకడు శ్రావణి. కాదు, ఇలాంటి నాన్న ఎవరికి ఉండరు. నా కోరిక ఏంటంటే నాకు పుట్టబోయే బిడ్డ కూడా అన్న చేతుల మీద పెరగాలనేదే నా కోరిక. ఎందుకంటే ఆయనలో ఉన్న మంచితనం నా బిడ్డకు 1% వచ్చినా చాలు. అసలు ఏందమ్మా మీ గొడవ? బతుకమ్మ పండుగ మీకు బట్టలు కావాలి అంతే కదా? మీకోసం మీ బావ నన్ను పైసలు అడిగినప్పుడు ఇదివరకే బొచ్చడు పైసలు బాకీ ఉన్నావు, మళ్ళీ ఇప్పుడు పైసలు ఇయ్యా అంటే నువ్వు పైసలు ఇవ్వకపోతే నా బిడ్డలు పాత బట్టలతోనే ఉంటారు, నా మీద కొత్త బట్ట కప్పాలి సత్తాను అన్నాడమ్మా మీ బావ. ఆయన బావే తండ్రి అదృష్టం ఎంతమందికి ఉంటుంది? ఆ అదృష్టం మీకుందమ్మా. మీరు నిజంగా అదృష్టవంతులు. అమ్మా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మీ బావ చేసిన ప్రతి అప్పు మీకోసమే. ఇగో కొత్త బట్టలు కొనుక్కోండి. మమ్మల్ని క్షమించండి నాన్న. ఎక్కడో అనాథాలుగా పెరగాల్సిన మమ్మల్ని తీసుకొచ్చి నీ బిడ్డలుగా పెంచుకుంటున్నావు. మేము ఎన్ని తిట్టినా కానీ ఆనందంగా స్వీకరించినావు నాన్న. మేమంటే ఎందుకు నాన్న నీకు అంత ప్రేమ? నువ్వు చేసే ప్రతి పని ప్రతి అప్పు మా కోసం అని తెలుసుకోలేకపోయినాం నాన్న. మమ్మల్ని క్షమించండి నాన్న. బావైనా కూడా నువ్వు మాకు తండ్రివైనవా బావ? అమ్మ మీరెప్పుడు నన్ను నాన్న అనే పిలువుర్రి. ఎందుకంటే నేను మిమ్మల్ని కనలే కావచ్చు కానీ నేను పెంచుకున్నా. ఎందుకంటే కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పదంటారు. నేను మిమ్మల్ని పెంచుకున్న ప్రేమతో అంటున్నా, నేను ఎప్పటికీ మీ నాన్ననే. ఆ రోజు మీరు నా భుజాల పైన ఎక్కినప్పుడు ఆ రోజే అనుకున్నా మీరిద్దరు నా బిడ్డలే అని. నాకు 2 పిల్లలు ఉండగా నాకు ఇంకా పిల్లలు ఎందుకని ఆపరేషన్ చేయించుకున్నా. మీ నోట్లో ఉంచి వచ్చిన ఆ నాన్న అనే పిలుపు కోసం ఎంత కష్టమైనా పడతా, ఇంకా ఎన్ని అప్పులైనా తెస్తా, అవసరమైతే ఈ ఇల్లును కూడా అమ్మేస్తా. ఇంకో జన్మ ఉంటుందో ఉండదో నాకు తెలియదు కానీ ఈ జన్మకు మీరే నా బిడ్డలు, నేనే మీ తండ్రిని. నాన్న మాకు డబ్బులు వద్దు, బట్టలు వద్దు, నీ అప్పు అస్సలకి వద్దు నాన్న. అప్పు గురించి మీరు ఆలోచించకూడదమ్మా. మీ ఆనందమే నాకు కావాలి. తీసుకోరు డబ్బులు, తీసుకోరు. ఇంకేంది, రేపే దసరా పండుగ కదా, కొత్త బట్టలు తెచ్చుకోరి, మంచిగా బతుకమ్మ పేర్చుకొని ఆడుకోరి, సరేనా? ఏడు ముఖం ఏంటే నవ్వచ్చు కదా.